హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? సో ఇలా మా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఖుషి వచ్చేసి ఇప్పుడు 2 years అయిపోయింది తనకి. సో షీ జస్ట్ క్రాస్ 2 years. సో తనకి నేను ఆల్రెడీ పాటీ ట్రైనింగ్ ఇచ్చాను. వెన్ షీ వాజ్ 1.5 years నుంచి నేను డైపర్స్ వేయడం స్టాప్ చేశాను. సో పాటీ ట్రైనింగ్ గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఎలా పాటీ ట్రైనింగ్ ఇచ్చాను అనేది ఇన్ఫర్మేషన్ మీకు ఆ వీడియోలో సపరేట్గా ఇన్ఫర్మేటివ్గా ఇద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ వేయడం స్టార్ట్ చేస్తుంది. లేవడమే బ్రష్ వేసుకుందాం మమ్మీ అని స్టార్ట్ చేస్తుంది. సో బ్రష్ అయిపోగానే నేను ఫస్ట్ మిల్క్ ఇస్తాను. సో స్టార్టింగ్లో ఖుషి కూడా మిల్క్ తాగలేదు, కొంచెం సతాయించింది స్టార్టింగ్లో. సో నెమ్మదిగా ఇంకా మిల్క్ అలవాటు చేసుకుంది. స్టార్టింగ్లో అయితే చాలా ట్రబుల్ చేసింది మిల్క్ తాగననేసి. సో ఇంకా మా హోమ్ టౌన్లో ప్యూర్ మిల్క్ దొరుకుతాయి కాబట్టి అక్కడ కొంచెం అలవాటు అయింది తనకి. ఇప్పుడు వచ్చేసి నేను రాగి దోశ చేస్తున్నాను. దీనికోసం ఒక 1 cup రాగి పిండి తీసుకున్నాను అండ్ 1 cup రవ్వ తీసుకున్నాను అండ్ 1/2 cup రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం 1/4 cup మనం కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి, పెరుగు యాడ్ చేసుకోవాలి, కొన్ని ఆనియన్స్ అండ్ కొంచెం లైట్గా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, జీలకర్ర యాడ్ చేసుకొని, కొంచెం లాస్ట్లో సాల్ట్ వేసుకొని మనం ఒక 1/2 hour దీన్ని పక్కన పెట్టుకోవాలి. మంచిగా వస్తాయి దోశలు ఇలా మనకి నానబెట్టుకుంటే. సో 1/2 hour పక్కన పెట్టుకొని ఇలా దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటుంది. అండ్ చాలామంది పిల్లలు రాగి ఇష్టపడరు తినడానికి. సో ఇలా దోశలాగా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. సో ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్లోనే ఫ్రూట్స్ కూడా పెట్టేస్తాను తనకి డైలీ. సో ఇప్పుడు యాపిల్ పెట్టేశాను, యాపిల్ ఇంకా దోశ ఇచ్చేసాను. ఏంటి ఆఫ్టర్ లాక్డౌన్ ఇదే అంటే ఫస్ట్ టైం మేము కిందికి వచ్చాము. డోర్ అసలు నేను ఓపెన్ కూడా చేయట్లేదు, క్లోజ్లోనే ఉంచుతున్నాను. సో పిల్లలు కూడా చాలా బోర్ కొట్టేస్తుంది ఇంట్లో ఉండి కిందికి వెళ్దాం అంటే ఇంకా కిందికి తీసుకొని వచ్చేసాను. సో ఆడుకుంటున్నారు. చాలా డేస్ అయిపోయింది మేము బయటికి రాక.
మొత్తం ఒక 1 మంత్ వరకు నేను అసలు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. ఏమన్నా నెససరీ ఉంటే మాత్రమే డోర్ ఓపెన్ చేశాను, అదర్వైజ్ నేను డోర్ క్లోజే పెట్టాను. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నావు? బయటికి ఎన్ని డేస్ అయింది వచ్చి మనం? చాలా డేస్ అయింది. అట్లా కాదు. 1 2 3 4 5 6 7 8 9 10. Peekaboo. సో ఇప్పుడేమో లంచ్ టైము ఎగ్ బిర్యానీ చేస్తున్నాను నేను. సో జనరల్గా ఖుషీకి రైస్ తినడం అంత ఇష్టం ఉండదు. సో నేను వీక్లీ వన్స్ అట్లా ఫ్లేవర్డ్ రైస్ చేస్తూ ఉంటాను. సో రైస్ డిఫరెంట్గా చేయడం, అలా చేయడం అలవాటు చేస్తే తింటుందని నేను కొంచెం అలా రైస్ ఐటమ్స్ ఇంట్రెస్ట్తో తింటుందని నేను డిఫరెంట్ ఫ్లేవర్స్తో చేస్తూ ఉంటాను రైస్ ఐటమ్స్ అయితే. సో నార్మల్ రైస్ అయితే కొంచెం ఇష్టంగా తినదు. సో ఇప్పుడైతే నేను డీటెయిల్గా అయితే ఎగ్ బిర్యానీ చూపించట్లేదు, జస్ట్ బ్రీఫ్గా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆల్ మసాలాలు వేసుకున్నాను, గరం మసాలా అన్నీ వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. అండ్ ఫస్ట్ అయితే నేను ఆయిల్లో ఫస్ట్ ఎగ్ బాయిల్డ్ వేయించుకున్నాను, కొంచెం పసుపు వేసి బాయిల్డ్ ఎగ్స్ వేయించుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఇవన్నీ వేస్తున్నాను. సో ఆనియన్స్ అన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని టమాటోస్ యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత రైస్ వేసుకొని వాటర్ పోసుకొని దాంట్లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్, ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అది వేసుకోవాలి. దాని తర్వాత నేను పక్కకి కొన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి, సో అవి వేస్తున్నాను లాస్ట్లో. సో ఇంకా మనం విజిల్స్ ఒక 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత, విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో ఖుషికి ఎగ్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఎగ్గే తింటుంది, ఎగ్గే ప్రిఫర్ చేస్తుంది ఎగ్ పెడితే. సో నేను డైలీ 1 ఎగ్ అయితే కంపల్సరీ పెడతాను 2 పిల్లలకి. సో ప్రోటీన్ కాబట్టి ఎగ్ ఆక్ ప్లస్ ఎగ్ వైట్ కంపల్సరీ తినేటట్టు చూస్తాను నేను. సో మా ఖుషికి అలాంటి ప్రాబ్లం లేదంటే ఎగ్ తినకుండా అయితే ఏముండదు, ఎగ్ అయితే తన ఫేవరెట్. ఇక్కడ కొంచెం తినేసరికి మా ఖుషికి నిద్ర వచ్చేసింది. సో నిద్రపోయింది తినకుండానే. సో చాలా ఫన్నీగా అనిపించింది నాకు నిద్రపోతుంటే. అయ్యో, హాఫే తినేసింది, ఇంకా హాఫ్ రిమైనింగ్ అట్లనే ఉండిపోయింది. ఇంకా పడుకోబెట్టేశాను. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్రోకలీ సూప్ చేస్తున్నాను. సో మా పిల్లలిద్దరికీ బ్రోకలీ అంటే చాలా ఇష్టం అండి. సో అందుకే నేను ఇప్పుడు సూప్ చేస్తున్నాను. నేను ఈవినింగ్ టైమ్స్లో మోస్ట్లీ ఫ్రూట్స్ అయినా మిల్క్ అయినా ఇస్తూ ఉంటాను. సో ఇవాళ నేను బ్రోకలీ సూప్ చేశాను. సో మంచిగా ఎంజాయ్ చేసింది ఖుషి. ఫస్ట్ టైం నేను బ్రోకలీ సూప్ చేసి ఇచ్చాను ఖుషికి. సో చాలా ఎంజాయ్ చేసింది, చాలా నచ్చింది ఖుషికి కూడా. సో ఈ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. జస్ట్
వెజిటేబుల్స్ తినని వాళ్ళు, పిల్లలకి వెజిటేబుల్స్ ఇష్టం ఉండవు, కొంతమంది వెజిటేబుల్స్ తినరు. అలాంటప్పుడు ఇలా సూప్స్ లాగా చేసిస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, తింటారు కూడా. సో నేను ఇలా సూప్స్ చేసి ఇస్తుంటాను. ఇంకా ఈవినింగ్ సూప్ తర్వాత నేను డిన్నర్కి పాస్తా చేస్తున్నాను. సో పాస్తా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బీన్స్, క్యారెట్, ఆనియన్స్ అన్నీ కొంచెం కొంచెం కట్ చేసుకొని చాప్ చేసుకొని నేను ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను టమాటో పేస్ట్, ఇంట్లో చేసుకున్న టమాటో పేస్ట్ వేసుకున్నాను. దాని తర్వాత పాస్తా మిక్స్ వేస్తున్నాను. అండ్ ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. నేను కొంచెం లైట్గా, పిల్లలకి పెడుతున్నాను కాబట్టి చాలా లైట్గా వేస్తున్నాను. సో స్పైసీగా ఉండకుండా చాలా తక్కువ వేసాను నేను. కావాలంటే మనం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, పెప్పర్ పౌడర్ మనం. అండ్ ఇక్కడ కొంచెం నేను కెచప్ యాడ్ చేస్తున్నాను ఇందులో. మీ టేస్ట్ తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. సో పిల్లలకి చాలా నచ్చుతుంది ఈ పాస్తా. అండ్ మా ఇద్దరు పిల్లలకి పాస్తా అంటే చాలా ఇష్టం. ఇందులోనే నేను చీజ్ కూడా యాడ్ చేశాను. నా దగ్గర చీజ్ ఉంది, సో నేను చీజ్ యాడ్ చేశాను. అండ్ ఫస్ట్ నేను బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేసాను. ఇప్పుడు అంతే, చాలా సింపుల్, ఈజీ అండ్ హెల్దీ పాస్తా రెడీ అయిపోయింది. ఇక్కడ పాస్తా తీసుకునేటప్పుడు స్కిప్ అవుతుందని అలా ఆడుతుంది. సో నేను హెల్ప్ చేశాను తినడానికి. బట్ తనకు చాలా ఇష్టం పాస్తా. సో తను రైస్ తినడానికి ఎక్కువ ఇష్టపడదు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఇలా హెల్తీ ఫుడ్ ఏదో ఒకటి చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. What? సో షీ ఈజ్ ఏ ఫసీ ఈటర్ అండి. సో అందుకే నేను కొత్త కొత్త ఫుడ్స్ ట్రై చేస్తూ ఉంటాను, తనకు నచ్చేలాగా చేస్తూ ఉంటాను. సో ఇలాంటి పిల్లలకి ఇలాంటి ఫుడ్ ట్రై చేయండి మీరు కూడా. ఐ హోప్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల. సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ haven't subscribed to my channel, please do subscribe. See you in the next video. Bye bye. Have a nice day.